నంద్యాల బైరమల్ వీధి రోడ్డు విస్తరణపై ముఖాముఖి ప్రజాభిప్రాయం కోరిన కమిషనర్. తొలిగా స్థానిక సమస్యలు పరిష్కరించాక విస్తరణ చేపట్టాలని ప్రజల డిమాండ్, ఆవేశం, ఆగ్రహాల మధ్య సాగిన ముఖాముఖి కార్యక్రమం. నంద్యాల పట్టణంలో గత కొద్ది రోజులుగా ఎంతో ఉత్కంఠ రేపుతున్న బైరమల్ వీధి రోడ్డు విస్తరణ అంశంపై నిన్న సాయంత్రం స్థానిక 40వ వార్డు సచివాలయంలో మున్సిపల్ కమిషనర్ ఆధ్వర్యంలో ప్రజలతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. రోడ్డు విస్తరణ పనులకు సంబంధించిన స్థానిక ప్రజల, వ్యాపారుల స్పందన, అభిప్రాయాలను తెలుసుకునేందుకు కమిషనర్ ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఒకటి రోడ్లు, కాలువలు, నీటి సరఫరా, కరెంటు, శానిటేషన్ ఇవి అందించాల్సిన ప్రధాన బాధ్యత మున్సిపాలిటీ పైన ఉంది. ఈ క్రమంలో గమనిస్తే బైరమల్ స్ట్రీట్ కండిషన్ ఇప్పుడు ఎలా ఉంది? అమలు ట్రాఫిక్ పోలీసులు వచ్చారు, వాళ్ళు కూడా సాధకాలు చెప్తారు. మీలో కూడా చాలా మంది ఉన్నారు. ఇప్పుడు పీక్ అవర్స్ పరిస్థితి ఎలా ఉందో ఒకసారి గమనించుకుంటే ఇంకా అన్ని విషయాలు పడుతుంది. అయితే చివరి అల్టిమేట్ గోల్ ఏంటి? అసలు ఇంతమంది వాళ్ళు పిలిచే ఎందుకు వచ్చాం ఏంటి అనే విషయం గమనించుకుంటే ఇంకా ఈ యొక్క మున్సిపాలిటీ ప్రధానమైన రోడ్లలో ఈ రెండు ప్రధానమైన తర్వాత వచ్చేటన్నీ కూడా శ్రీనివాస్ సెంటర్ టు సంజీవనగర్ సర్కిల్ తర్వాత వచ్చింది. ఆ తర్వాత టీడీపీ రోడ్డు తర్వాత వచ్చింది. ఇప్పుడు కొత్తగా చెప్పుకున్నటువంటి పద్మావతి రోడ్డు తర్వాత వచ్చింది. ఒకటి అద్భుత భాష నుంచి గుడిపల్లి వరకు ఒక రోడ్డు ఉంది. దానికి అనుసంధానంగా ఈ రెండు రోడ్లు ఉన్నాయి. తర్వాత వచ్చేది. మరి ఈ ప్రాంతాన్ని ఇలాగే వదిలేయాలా, దీన్ని కూడా వర్గపరచాలని కలపాలా అనే ప్రశ్న. మరి కలిపి ఎలా ఉంటుంది, కలుపుకొని ఎలా ఉంటుంది? అందరి అభిప్రాయం మేము సేకరించుకొని వచ్చాం. అందరితో పాటు మేము ఉండాలి, అందరితో పాటు మేము ఉండాలి, అందరూ మేము ఉండాలి అంటున్నారు. ఈ నేపథ్యాన్ని పెట్టుకుంటే బైరమల్ స్ట్రీట్ విస్తీర్ణత అనేది కావాలి అనేటువంటి ఆలోచన అయితే అందరిలో వచ్చింది. ఇది మీకు కూడా తెలుసు, బైరమల్ స్ట్రీట్ వైరింగ్ చేస్తే మంచిగా ఉంటుంది అని చెప్పేసి తెలుసు. కాబట్టి ఒకసారి కన్సల్టేషన్ ప్రాసెస్ లో ముందుకు వెళ్ళాలని మన ఆలోచన. సో అజెండా బైరమల్ స్ట్రీట్ విస్తీర్ణత ఎలా చేయాలని ఇప్పుడు ప్రశ్న. అందులో అన్ని విషయాల మీద అవగాహన ఉన్నటువంటి వాళ్ళు మీలో కొంతమంది, అందరూ కాదు కానీ కొంతమంది అనుభవం ఉన్న వాళ్ళు, ఆలోచన ఉన్న వాళ్ళు చెప్తే ఇంకా ఈ వాయిస్ ఇంకా కూడా రికార్డ్ చేస్తాం అనేది క్లియర్. ఇప్పుడున్నటువంటి స్ట్రీట్ సర్వే ప్రకారం కావచ్చు, ఇంకోటి కావచ్చు, కల్పనా సెంటర్ నుంచి షవర్ హాస్పిటల్ ఆర్ జగజ్జీవనరావు స్టాచ్యూ వరకు ఒక్కసారి మన కింద రోడ్డు ప్రాంతంలో చూసుకుంటూ వెళ్ళిపోతే ఇంకా 20 అడుగుల నుంచి 40 అడుగుల వరకు ఉంది. సో ఈ రోడ్డు విస్తృత జరగాలి. ఎంత జరగాలి, ఎలా చేయాలి ఏంటంటే రాబోయే స్థలాలు మరి ఒక 34,000 పాటు దృష్టిలో పెట్టుకొని ఈ పట్టణంలో ఎంత అభివృద్ధి అవుతాయి. నెక్స్ట్ ఒక 20 years 34,000 ఎలా ఉంటుంది విషయాన్ని దృష్టి పెట్టుకొని రోడ్డు విస్తీర్ణత ఉంటుంది. ఇది ఒక అజెండా. సో అజెండా నెంబర్ 1 విస్తీర్ణత జరగాలనేది ఖాయం. ఎంత మేర జరగాలి అనేది రెండో పాయింట్ డిస్కస్ పెడతాం. ఎలా చేస్తారు ఏంటి అనేది మూడో ప్రశ్న కింద మాట్లాడుకుంటే కనుక సో ఈ 3 పాయింట్ల మీద మీ యొక్క విలువైన అభిప్రాయాలు ఇస్తారేసి ఈ రోజు మిమ్మల్ని కూడా రమ్మన్నాం. మీరు ప్రతి ఒక్కరు మాట్లాడతారంటే ప్రతి ఒక్కరి అభిప్రాయాన్ని రికార్డ్ చేస్తాం. మా తరఫున అన్ని విషయాలు అవగాహన ఉండేటువంటి వాళ్ళు, మా పెద్దవాళ్ళు మాట్లాడతారంటే వాళ్ళ పెద్దవాళ్ళ యొక్క విషయాన్ని కూడా రికార్డ్ చేస్తాం. అన్ని కలిపేసి మన స్పెషల్ ఆఫీసర్ అయినటువంటి జిల్లా కలెక్టర్ గారు మనందరి బాగా చూసేటువంటి